నమస్కారం. ఈరోజు మనం మన విద్యా వ్యవస్థ పునాదులను కదిలించిన రెండు కీలకమైన పత్రాల గురించి లోతుగా చర్చించబోతున్నాం. అవును. మన దగ్గర జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అంటే ఎన్సీఎఫ్ 2005, అలాగే రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 అదే ఎస్సీఎఫ్ 2011. వీటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలున్నాయి. సరిగ్గా చెప్పారు. మన లక్ష్యమేమిటంటే కేవలం బట్టి విధానం నుండి బయటపడి పిల్లలు సైన్స్ను ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలి అనే దానిపై ఈ ఫ్రేమ్వర్క్లు ఎలాంటి మార్పును ప్రతిపాదించాయో అర్థం చేసుకోవడం. ఇది కేవలం సిలబస్ మార్పు కాదు, అసలు బోధన వెనుకున్న తత్వాన్ని, పిల్లల ఆలోచన దృక్పథాన్ని మార్చే ఒక పెద్ద ప్రయత్నం. అంటే విద్యార్థులను కేవలం సమాచారాన్ని స్వీకరించేవారిగా కాకుండా అవును, జ్ఞానాన్ని నిర్మించుకునేవారిగా, సృష్టికర్తలుగా ఎలా మార్చాలనేదే దీని వెనుకున్న అసలు ఆలోచన. ఈ చర్చలో ఆ మార్పు యొక్క మూల సూత్రాలను మనం విశ్లేషిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఎన్సీఎఫ్ 2005. దీన్ని ఎన్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక మాట భారం లేకుండా నేర్చుకోవడం. లర్నింగ్ వితౌట్ బర్డన్. అవును, వినడానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో దీని అర్థమేమిటి? పుస్తకాల బరువు తగ్గించడమేనా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఇక్కడ భారం అంటే కేవలం భౌతికమైన బరువు కాదు, అదొక భాగం మాత్రమే. అసలు భారం మానసికమైనది. మానసికమైన భారమా? పరీక్షల ఒత్తిడి, అర్థం కాకపోయినా కంఠస్థం చేయాలనే భారం. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి నేర్చుకోవాలి. నిజ జీవిత అనుభవాల నుంచా? ఖచ్చితంగా. జ్ఞాపకశక్తికి బదులుగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అంటే మనం తరతరాలుగా చూస్తున్న బోధన నుండి పూర్తిగా భిన్నమైన విధానం అన్నమాట. అవును. ఇక్కడే నిర్మాణాత్మక విధానం లేదా కన్స్ట్రక్టివిజం అనే భావన వస్తుంది కదా? అవును, సరిగ్గా పట్టుకున్నారు. అసలు విద్యార్థులు తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకోవడం అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం? దీన్ని ఒక సులభమైన ఉదాహరణతో చెప్పొచ్చు. నిర్మాణాత్మక వాదం ప్రకారం నేర్చుకోవడమనేది ఒక చురుకైన ప్రక్రియ. యాక్టివ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. విద్యార్థులు ఖాళీ పాత్రలు కాదు, మనం జ్ఞానంతో నింపడానికి. వాళ్లకప్పటికే కొన్ని అనుభవాలు, కొన్ని ఆలోచనలుంటాయి. అవును, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ పాత అనుభవాలతో కొత్త సమాచారాన్ని అనుసంధానించుకుని సొంతంగా ఒక అవగాహనకొస్తారు. ఒక బిల్డర్ పాత పునాదులపై కొత్త ఆకాశహర్మాన్ని నిర్మించినట్లు అన్నమాట. వావ్, ఆ పోలిక బావుంది. అందుకే ప్రశ్నలు అడగడం, ప్రయోగాలు చేయడం, చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యమని అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారంలో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. శాస్త్రం అనేది కేవలం వాస్తవాల సమాహారం కాదు, అది ఒక విధానం, ఒక ఆలోచనా విధానం. ఆ వాక్యం మొత్తం ఎన్సీఎఫ్ 2005 సారాంశాన్ని చెబుతుంది. అవును కదా? ఈ శాస్త్రీయ పద్ధతి గురించి కాస్త వివరిస్తాలా? తప్పకుండా. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం సైన్స్ అంటే కొన్ని నిజాలు తెలుసుకోవడం కాదు, ఆ నిజాలను ఎలా కనుక్కున్నారో ఆ పద్ధతిని నేర్చుకోవటం. పద్ధతా? అవును. ఇందులో 4 ప్రధాన దశలున్నాయి. మొదటిది పరిశీలన. మన చుట్టూ ఉన్న వాటిని జాగ్రత్తగా గమనించడం. ఓకే, గమనించడం. రెండవది అనుమానం. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించుకోవడం. క్యూరియాసిటీ. అవును. మూడవది ప్రయోగం. ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవడానికి మనమే స్వయంగా ప్రయోగాలు చేయడం. ఆ తర్వాత? నాలుగవది నిర్ధారణ. ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒక ముగింపుకు రావటం. ఈ పద్ధతి విద్యార్థులలో తార్కిక ఆలోచనను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంచుతుంది. అంటే సైన్స్ క్లాస్ అంటే ఫార్ములాలు బట్టి పట్టడం కాదు, ఒక డిటెక్టివ్లా ఆలోచించడం నేర్చుకోవడం. సరిగ్గా చెప్పారు. నిజ జీవిత సందర్భాలతో పాఠాలను ముడిపెట్టడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అవును, అది చాలా ముఖ్యం. సరే, ఇప్పటివరకు మనం ఎన్సీఎఫ్ 2005 గురించి మాట్లాడాం. అది జాతీయ స్థాయిలో ఒక మార్గదర్శి. కానీ దాన్ని మన రాష్ట్ర అవసరాలకు ఎలా అనుగుణంగా మార్చారు? ఇక్కడే ఎస్సీఎఫ్ 2011 పాత్ర వస్తుంది కదా? ఖచ్చితంగా. ఇక్కడ మనం పెద్ద చిత్రాన్ని స్థానిక అవసరాలతో ఎలా అనుసంధానించవచ్చో చూడొచ్చు. ఎస్సీఎఫ్ 2011 ఎన్సీఎఫ్ సూత్రాలను తీసుకుని వాటికి మన స్థానికతను జోడించింది. స్థానికతను జోడించిందా? ఉదాహరణకు పాఠ్యాంశాలను మన స్థానిక సమస్యలకు, వనరులకు అనుగుణంగా రూపొందించడం. అంటే కోస్తా ప్రాంత పిల్లలకి తుఫానుల గురించి, రాయలసీమ పిల్లలకి కరువు గురించి చెప్పడం లాంటిదా? అవును, అలాగన్మాట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం భాష. తెలుగు మాధ్యమంలో శాస్త్రీయ పదజాలాన్ని అభివృద్ధి చేయడంపై చాలా దృష్టి పెట్టారు. అది చాలా అవసరం. ఇంకా
ఆచరణాత్మక జ్ఞానాన్ని అంటే సింపుల్ మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లాంటివి డిజైన్ పద్ధతులను పాఠ్యాంశాలలో చేర్చారు. అంటే కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానమే కాకుండా విశ్లేషణాత్మక నైపుణ్యాలు, తార్కిక తర్కం, అనుమితి నిర్మాణం. ఇన్ఫరెన్స్ బిల్డింగ్. అవును, ఇలాంటి నైపుణ్యాలను కూడా పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవును. సరే, ఈ ఆలోచనలన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఆచరణలోకి రావాలంటే అసలు మార్పు తరగతి గదిలో రావాలి, ముఖ్యంగా ఉపాధ్యాయుని పాత్రలో. ఇది అన్నింటికన్నా కీలకమైన ప్రశ్న. ఈ విధానంలో ఉపాధ్యాయుడు కేవలం ఒక బోధకుడు కాదు. అంటే లెక్చరర్ లాగా కాదు. అస్సలు కాదు. వాళ్ల పాత్ర చాలా విస్తృతమైనది. విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించే ఒక సౌలభ్యకర్త. ఫెసిలిటేటర్. అవును, ఒక ఫెసిలిటేటర్. వాళ్ల ఆలోచనలను సరైన దిశలో నడిపించే ఒక మార్గదర్శకుడు, అంటే గైడ్. ఒక గైడ్ లాగా. ఇంకా వారిలో సైన్స్ పట్ల ఆసక్తిని, జిజ్ఞాసను రేకెత్తించే ఒక ప్రేరేపకుడు, ఒక మోటివేటర్. అంటే బోధనా పద్ధతులు కూడా పూర్తిగా మారాలి. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, ల్యాబ్ యాక్టివిటీస్, గ్రూప్ డిస్కషన్లు, ఫీల్డ్ ట్రిప్లు వీటన్నింటినీ ప్రోత్సహించాలి. అన్నీ బాగున్నాయి, కానీ మరి మూల్యాంకనం సంగతేంటి? పాత పరీక్షల విధానం దీనికి అస్సలు సరిపోదు కదా? సరిపోదు. అందుకే నిరంతర మూల్యాంకనం లేదా కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్ అనేదాన్ని ప్రవేశపెట్టారు. కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, CCE. అవును, CCE. ఇందులో విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు గమనించడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం పరీక్షలో మార్కుల కోసం కాదు, నేర్చుకునే ప్రక్రియను విలువైనదిగా చేయడం కోసం. సరిగ్గా. దీనితో పాటు పోర్ట్ఫోలియో మూల్యాంకనం, అంటే విద్యార్థులు చేసిన మంచి పనులన్నిటినీ ఒకచోట చేర్చడం. వాళ్ళ బెస్ట్ వర్క్ కలెక్షన్ లాగా. అవును. అలాగే సహచర మూల్యాంకనం, పీర్ అసెస్మెంట్, అంటే విద్యార్థులు ఒకరికొకరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడం. ఇది వాళ్లలో సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ మొత్తం చర్చా సారాంశం ఏమిటి? విజ్ఞాన శాస్త్ర విద్య అంటే వాస్తవాలను వల్లెవేయడం కాదు. అది అన్వేషించడం, ప్రశ్నించడం మరియు మన ప్రపంచాన్ని మనంతట మనం అర్థం చేసుకోవడం. అవును. NCF 2005 మరియు SCF 2011 విద్యార్థులను చురుకైన అభ్యాసకులుగా, ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఖచ్చితంగా. ఈ విధానాలు సమాచారానికి బదులుగా జ్ఞానాన్ని నిర్మించే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తాయి. వినేవారికి ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. సరే. ఈ ఫ్రేమ్వర్క్లు కాగితంపై ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. అయితే వాస్తవ తరగతి గదిలో వీటిని పూర్తిగా అమలు చేయడంలో ఎదురయ్యే అతిపెద్ద ఆచరణాత్మక సవాలు ఏమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న. కేవలం పాఠశాలలు, ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు, సమాజం వీళ్లంతా ఈ భారంలేని విద్య అనే మార్పును స్వీకరించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? మార్కుల పరుగులో ఈ ప్రక్రియకు విలువ ఎక్కడుంది? దీనిపై ఆలోచించండి.